అరట్టై అనేది ఒక మెసేజింగ్ యాప్. మనకి ఇప్పుడు వాట్సాప్ ఎలాగైతే ఉందో ఈ మెటా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వాట్సాప్ లాంటిదే ఇప్పుడు మన దేశంలో తయారైనటువంటి యాప్ అరట్టై. దానికి ప్రత్యామ్నాయంగా వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అలాగే అనేక మంది సీఈఓలు, మరికొంతమంది యువత, సాఫ్ట్వేర్ కంపెనీలు వీరన్నీ కూడా చాలా మంచి పాజిటివ్తో రివ్యూలు ఇవ్వడం, వీళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పడంతో ఇప్పుడు ఈ యాప్ అతి తక్కువ సమయంలోనే 75 లక్షల మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే 7.5 మిలియన్ మెంబర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తే మనం ఇలాంటి దేశీయ యాప్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఇప్పుడు యూట్యూబ్ కూడా ప్రత్యామ్నాయంగా కనుగొంటున్నారు. అలాగే ఇప్పుడు యూట్యూబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట. ఇది కూడా ఇప్పుడు మన దేశంలో చాలా మంది, కొన్ని కోట్ల మంది, దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ని ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి దాని ప్లేస్లో దీన్ని కనుక మనం రీప్లేస్మెంట్ చేసుకోగలిగితే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మన దేశం యొక్క డేటా అనేది ఇప్పుడు అందరి దగ్గర ఉన్నట్లే లెక్క. అంటే మనం ఏదైతే ఫోన్ కొంటున్నామో, ఆ ఫోన్లో ఏదైతే కాంటాక్ట్ నేర్పుతున్నామో, ఏదైతే ఫోటోలు అప్లోడ్ చేస్తున్నామో, వీటన్నింటికి సంబంధించి యాక్సెస్ అంతా ఏదో ఒక రకంగా బయట దేశస్తుల దగ్గర ఉన్నట్లే లెక్క. అలాగే ఆర్థికంగా కూడా మనం చితికిపోతున్నాం. అందువల్ల మన డబ్బు మన దగ్గరే ఉండే విధంగా, అంటే బయటికి వెళ్ళొద్దని కాదు, బయట దేశాల్లో ఖర్చు పెట్టొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు కూడా మనం ఆదరించాలి. ప్రతిదీ కూడా ప్రపంచ దేశాలు తయారు చేసినటువంటి వాటి మీదే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి వస్తువులు మనం కొనుక్కొని మన దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. మనది కూడా రేపు అభివృద్ధి చెందిన దేశంగా తయారవ్వాలంటే యువతే ముందుకు రావాలి.